కానీ సరే నేను ఊర్లో లేను లేదా ఎక్కడన్నా మనకు అవసరాలు పడతాయి, ఆ అవసరాలకు తగ్గట్టు మీరు పోయి వచ్చిన తర్వాత వితిన్ 1 మంత్ లోపల ఒక్క ఫోను ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంటాయి, మా నంబర్లన్నీ ఉన్నాయి, చేసి చెప్పచ్చు. లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చినా కానీ ఇద్దరు మన ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి చెప్పేస్తే మీ నంబరు సార్ పలానా వాళ్ళు వచ్చినారు ఇట్లా అని చెప్పంటే నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. సో మీరు దయచేసి మీ షాప్లో ఉన్న మిషన్లు ఎన్ని ఉన్నాయో ఒకటా రెండా అవి ఖచ్చితంగా చేయించుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే 2 మిషన్లు ఉంటే సార్ ఒకటి అక్కడ బయట వాడతారు, ఎప్పుడన్నా రేర్గా వాడతారు సార్, ఇది పని చేయకపోతే దీన్ని వాడుతున్నాం కదా, ఆ వాడేటప్పుడు వచ్చినప్పుడు కేసు రాస్తే అనవసరంగా ఇది అవుతారు కదా. అదే సీలు వేయించుకున్నారు అనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అంటే ఫస్ట్ సీల్ వేయించుకోండి. మీకు సర్టిఫికేట్స్ ఆన్లైన్ సర్టిఫికేట్స్ మీకు పంపిస్తున్నారా లేదా, పంపించకపోతే నాకు ఫోన్ చేయొచ్చు, నేను మీ నంబర్ ఇచ్చి నేను ఫలానా వాళ్ళకి సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ కావడం లేదని చెప్పేసి అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఆన్లైన్ సర్టిఫికేట్సే చూస్తున్నారు. ఆ సర్టిఫికేట్స్ కూడా దయచేసి మీ దగ్గర పెట్టుకోండి. ప్లస్ ఆయిల్స్ కానీ బయట నుంచి ఎక్కడన్నా కానీ వస్తే ఇంకొకటి మిషన్స్ ముఖ్యంగా మనం ఏదో సీలింగ్ ఛార్జ్ లేకపోతే ఎక్కడైనా తగ్గుతుందనే ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఆన్లైన్లో తెప్పించుకున్న వెయింగ్ మిషన్స్ నాట్ అలౌడ్. మనకు ఈవెన్ పక్కన స్టేట్ బళ్ళారిలో కానీ లేకపోతే ఇట్లా దగ్గర ఏదైనా మహారాష్ట్ర ఉంటే మహారాష్ట్ర నుంచి కానీ ఆన్లైన్లో తెప్పించేసుకుంటే ఆ మిషన్లకి ప్రభుత్వము బాధ్యత వహించదు. ఎందుకంటే దాంట్లో మీ పేరు మీద ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, వాడు అమౌంట్ వేసి పంపించేస్తాడు అంతే, మీ పేరు పెట్టేసి. సో దానికి ఎక్కడ ఇది ఉంటుంది, గ్యారెంటీ ఉండదు, వారంటీ ఉండదు. మిషన్ ఏమైనా అయిందంటే మోడల్ అప్రూవల్ ఉందో కూడా తెలియదు. ఇప్పుడు చాలా మంది ఈ ప్లాస్టిక్ చైనా వాళ్ళు పంపిస్తున్నారు, ఆ మిషన్లను తెచ్చిపెట్టుకుంటున్నారు, తక్కువ కదా ఏదో 2000 2500 వచ్చేస్తున్నాయని చెప్పేసి. దయచేసి అటువంటి మిషన్లు ఎప్పుడు కూడా పర్చేజ్ చేయొద్దండి. మీ అంతకు మీరు సమస్యల్లో ఇరుక్కుంటారు. లేదు, మోడల్ అప్రూవల్ ఉండదు, వాళ్ళు ఎక్కడ చైనా నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు తయారు చేసి ఉంటారు. మనకు ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ నుంచి పర్మిషన్ తీసుకోవాలా, అక్కడికి పోవి, అప్పుడే దాని ఫ్యాబ్రికేషన్ తెలిసిపోతుంది. సో కాబట్టి మీరు ఆన్లైన్ దీని మీద పెట్టద్దండి. ఇక్కడ ఉన్న లోకల్ డీలర్లతోనే పర్చేజ్ చేయండి, వాళ్ళనే రిక్వెస్ట్ చేయండి, బాబు కొంచెం చూసి ఇవ్వండి అంటే రీజనబుల్గా ఇచ్చి. మనము ఇప్పుడు మన రంగయ్య గారు చెప్పినట్లు జిఎస్టి విషయంలో అన్ని నెలల్లో ఇంతకుముందు సమస్య ఉండేది, ఇప్పుడు ఏం లేదు. ప్రతిసాట 18% ఉండేది, 5%, 12% ఇట్లా అయిపోయినాయి. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఫిక్స్ అయ్యి వస్తుంది. ఇప్పుడు రంగయ్య గారు చెప్పినట్లు 950 అని చెప్పేసి అంటే 10 రూపాయలు, ఇవాళ 50 పైసలు మనకు చేంజ్ ఎక్కడ ఉంటుంది. సో వెయిట్ పెంచేసినారు వాళ్ళు, వెయిట్ పెంచేసి కన్స్యూమర్కి బెనిఫిటే కల్పిస్తున్నారు కానీ దాని నుంచి లాస్ ఏం లేదు. సో జిఎస్టి సమస్య అయితే మనకు లేదు, దాని మీద హ్యాపీగా ఇది చేసి ఉండొచ్చు. దగ్గర బయట స్టేట్ నుంచి ఏవైనా వచ్చినారు అంటే ప్యాకేజ్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలా. ఇప్పటి నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు బిల్స్ చూస్తున్నారు, పర్చేజింగ్ బిల్స్ కానీ ఇన్వాయిస్ బిల్స్ కానీ చూసినారు అంటే అవి లేకపోతే మీ అంతకు మీరే శ్రమలో మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటివి ఎందుకు వచ్చిన సమస్యలు మనకు. కాబట్టి మనం కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకి బిల్లు కంపల్సరిగా తీసుకోండి. ఇప్పుడు వచ్చే వాళ్ళు అంతా అప్డేషన్ అయిపోతా ఉంది. అప్డేషన్లో మీకు ఈ నోటీస్ పంపించాలంటే నోటీసులో ఇన్వాయిస్ నంబరు అవన్నీ చూస్తారు, డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోతుంది ఇన్వాయిస్ నంబర్ ఉంటే, లేదంటే మీరే బాధ్యులవుతారు. ఇప్పుడు పెనాల్టీస్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి, 25,000 నుంచి 50,000 వరకు ఇదైతా ఉంది. అసలుగా అది
చెప్తేనే మనకు అబ్బా అనే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి దయచేసి మీరు ఏ వస్తువు ఎక్కడి నుంచి సప్లై తీసుకున్నా కూడా దాని మీద ఖచ్చితంగా మీరు బిల్స్ మాత్రం మెయింటైన్ చేయండి. ప్రాపర్ వేలో మీకు బిల్స్ ఉంటే మీకు ఏ సమస్య ఉండదు. నిన్న కొన్ని షాప్స్ విజిట్ చేసినాను. క్లాత్ ఎవరన్నా వచ్చినారండి? ఇచ్చిన మదన్కి ఇచ్చిన. ఆయన ఊర్లో లేడని చెప్పాను అన్నాడు. కొన్ని రాసినప్పుడు అడుగుతారు, ఎందుకు ఇది 100 రూపాయలు ఉంది కదా అదంటే, బాబు ఆల్రెడీ మేము 10% 10 రూపాయలు లెస్ చేసి 90 రూపీస్కే ఇస్తున్నాము. అట్లా అంటే హ్యాపీ. కొంతమంది తెలియకుండా ఈ డబుల్ ప్రైస్ వేయడం వల్ల మేమే ప్రకటించుకున్నాం, మేమే డిస్కౌంట్ ఇస్తున్నాము, మేమే రాజు, మేమే మంత్రి, మేమే ప్రజ, ఇంకా రూలింగ్ ఎక్కడ? సో కాబట్టి ఇది కాదు పద్ధతి. ఈ పద్ధతిలో మార్చుకోండి. సింగిల్ ప్రైజ్ మాత్రమే ఉండాలా. అలాగే మీ దగ్గర పేమెంట్స్ ఏమన్నా కానీ వస్తున్నాయంటే రైస్ కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు పల్సెస్ కానీ ఏదైనా కానీ ఇచ్చేస్తాండి మీ సత్రంగ గారు. ఇప్పుడు 30 కేజీలు అవన్నీ వస్తున్నాయి కదా, దానిల మీద కూడా డిక్లరేషన్స్ ఉండాలా. 30 కేజీలు కూడా ఇచ్చేసి, ఇప్పుడు మన వరకు తెలిసిన వాళ్ళు అయితే వెయిట్ ఇస్తున్నారు అంటే మనం చూసేది ఏమంటే కన్స్యూమర్కి 30 కేజీలు ఇస్తున్నాడు, 30 కేజీలు దొరుకుతూ ఉంది, ఓకే. దాని మీద ప్రకటించినది 30 కేజీలు, దాని లోపల ఉండేది 29, 28 ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అది పక్క వైలేషన్ అవుతుంది. షార్ట్ పేమెంట్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలౌ చేయరు. అలాగే 30 కేజీ మనకు హోల్సేల్ ప్యాకేజ్ అని చెప్పేసి అంటున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రైస్ 26 కేజీస్ 25 అయితే రిటైల్ ప్యాకేజ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు వెయిట్. కాకపోతే మీరు దాని మీద ఏదైతే వెయిట్ ఉందో అదే సంఖ్య ఆడ ఉండాల. లోపల సపోజ్ 10 కేజీలు రైస్ ఉన్నాయి, పైన వచ్చేసి 10 కేజీ రైసే అని ఉండాల. పైన వచ్చేసి 15 కేజీలు లేకపోతే 11 కేజీలు అని చెప్పేసి అని, లోపల 10 కేజీలే ఉంటే, సార్ నేను చెప్పిస్తున్నాను 10 కేజీలే అని చెప్పేసి అంటే అది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. మనం చెప్పినాము అదే అని చెప్పేసి అనేది కాదు. చట్టం ఏం చెప్తా ఉంది, మీకు ఇప్పుడు నాన్ స్టాండర్డ్ ప్యాకేజీలు దండిగా వస్తున్నాయి. ఇప్పుడు ఏ వస్తువు తీసుకున్నా ఆయిల్స్ కానీ ఏదైనా కానీ నాన్ స్టాండర్డే. అటువంటప్పుడు మీరు ఏది పెట్టుకున్నా కూడా దాంట్లో ఉన్నది బయట కనపరిచేది పేమెంట్ ఇది ఉండేది, దాని మీద డిక్లేర్ చేసినది కూడా రెండు ఒకటే ఉండాల. పైన ఒకటి లోపల ఒకటి ఉంటే మాత్రం ఇది కాదు. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు హోల్సేల్ కూడా ఉన్నారండి. ఇప్పుడు మనము కిస్మిస్ కానీ కాజు కానీ బయట నుంచి మనకు డబ్బాలలో వస్తున్నాయి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు జరిగింది ఇక్కడ శ్రీకాకుళం, అక్కడ నుంచి ఇష్యూ ఇదైతా ఉంది. పలాస ఇవన్నీ ఎక్కువ అక్కడే కదా, ఇవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వచ్చేది. సో అక్కడ ఏమైపోయిందంటే డబ్బాలలో పెట్టి ఇస్తా ఉంటే వాడు ట్యాక్స్ కడుతున్నాడా లేదా, ఏమి ఇచ్చేస్తున్నాడో, దానికి బిల్స్ వేస్తున్నారా లేదా అని చెప్పేసి అని ఒక ఇష్యూతో మొదలైన తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు ప్రతి డబ్బాలోనూ అది ఎంత వస్తూ ఉంది క్వాంటిటీ, 10 కేజీల 5 కేజీల. మళ్ళీ మనం తీసి 1 కేజీ 2 కేజీలు ప్యాక్ చేసుకుంటున్నాము. ఆ చేసుకునేది మీరు రీప్యాకింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అటువంటిది కాకుండా మీరే వాళ్ళకి డైరెక్ట్గా మీరు చెప్పచ్చు, మీరు 10 కేజీలు మాకు డబ్బా పంపిస్తున్నారు, దాంట్లో కేజీ ప్యాకెట్లు, ఇప్పుడు మనకు గజరాజు రవ్వ కానీ ఇట్లాంటివి కానీ వస్తున్నాయి, అవి 25 కేజీల 20 కేజీల ఒక ప్యాకెట్ వస్తూ ఉంది, దాంట్లో మాత్రం ఇండివిజువల్ ప్యాక్ కేజీ ఉంటాయి. అట్లా ఈ కాజు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే స్పైసెస్ ఇలాచీ అంట లవంగాలు ఇట్లాంటివి ఏమన్నా కానీ వచ్చినా కూడా బల్క్ హోల్సేల్ దీంట్లో ఇదే కాదు. వాళ్ళు ఎంత పెడుతున్నారో క్వాంటిటీ అంతే క్వాంటిటీతో ప్యాకెట్స్ రావాలా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, దానిని ఓపెన్ చేసేసి లూజ్గా ప్యాక్ చేసేసి అంత ర్యాక్స్లో పెడుతున్నారు. ఇప్పుడు వచ్చే భవిష్యత్తులో
దానిల మీద కూడా కేసులు దండిగా రాయొచ్చు. ప్రతి షాప్లో పోతే కూడా కాజు ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో దాంట్లో ఇరుక్కుంటే మాత్రము భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ 10 కేజీల డబ్బా తెచ్చుకున్నా కూడా మీరు ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోండి. లాస్ట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా చెప్పినాను. ప్యాకింగ్ రిజిస్ట్రేషన్ ఏం పెద్ద ఇది కాదు, మీరే రీప్యాకింగ్ చేసుకోవచ్చు. మీరు 10 కేజీలు లేక 100 కేజీలు బస్తాలు ప్యాకెట్లు తెచ్చుకున్నా కూడా దాన్ని కేజీ రూపంలో మీరు చేసుకొని ప్యాక్ చేసుకొని అమ్మచ్చు. అది మీకు అందరికీ మంచిదే ఇదవుతుంది. ఎందుకు రీప్యాకింగ్ లైసెన్సులు ఎందుకు తీసుకోవడం లేదు? నా దగ్గరికి ఇంతవరకు చెప్పినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. అప్పుడంటే ఇవి తినేవి కురుకురేలు ఇట్లా దానిల మీద ఇచ్చినాము. చాలా మిత్రులు అయితే వ్యాపారస్తులు కానీ ఏదైనా కానీ చాలా మార్పు వచ్చింది. దానిల మీద డేట్ వస్తూ ఉంది, ఫోన్ నంబరు అన్ని ఇస్తున్నారు. చాలా సార్లు చూస్తున్నాను, చాలా సంతోషము. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ డ్రై ఫ్రూట్స్ మీద మాత్రము స్పెషల్ డ్రైవ్ ఒక రోజు ఏదో ఒక రోజు పెడతారు. పెట్టిన రోజు ప్రతి ఒక్కరూ ఆ కేసులో దొరికిపోతారు. మెయిన్ మనకు సూపర్ మార్కెట్లో ఉన్నాయి కదా, మనకు సూపర్ మార్కెట్లో ప్రతి ఒక్కటి కాజు పెడుతున్నాము. కాజు పెట్టినప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి అనేది రీప్యాకింగ్ లైసెన్స్ మీరు తీసుకోవచ్చు. చాలా మంచిది. అవును, అది మనం వేసుకునేది. అది రీప్యాకింగ్ అన్నప్పుడు మీకు లైసెన్స్ నంబర్ ఇస్తాము. దానికి చట్టబద్ధత అనేది ఉందా? నేననేది ఏమంటే గవర్నమెంట్ మీకు ఫ్రీ సౌలభ్యం పెట్టింది. లైసెన్స్ తీసుకొని హ్యాపీగా మీ పేరు వేసుకోవచ్చు, మీ అడ్రస్, కంప్లీట్ రేటు అవన్నీ మీకు ఏ రకంగా ఇది ఉంటుందో కన్స్యూమర్కి కానీ ట్రేడర్స్కి కానీ మధ్యలో అవగాహన ఎట్లుంటుందో దాని ప్రకారం చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇయర్లీ లేదు. ఒక్కసారి తీసుకుంటే లాస్ట్ టైం కూడా మీకు అందరికీ చెప్పిన, ఒక్కసారి తీసుకుంటే పర్మనెంట్ మన డిపార్ట్మెంట్లో లేదు. అది నా దగ్గర రావాలా, నా దగ్గరకు వస్తే నేను ఇమ్మీడియట్గా ఆ నంబర్ చెప్తాను. నాకు ఫోన్ చేసి చెప్తే కూడా దానికి కొన్ని నామ్స్ పెట్టినారు. అంటే దాని యొక్క దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్న వ్యాపారస్తుడు ఉంటాడు, వాని టర్న్ ఓవర్ ఎంత ఉందో తెలియదు మనకు. మీకు అంతా కలిపిన 3000 లోపల వచ్చేస్తుంది సర్టిఫికేట్. ఇంకా పర్మనెంట్ నో రెన్యువల్ అనేది లేదు. దాంట్లోనే క్లియర్గా ఇస్తుంది మీకు. అసలుకి మీరు ఆఫీస్కి వచ్చి దాన్ని అప్లై చేయాల్సిన పని లేదు. మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు నాతో ఒకసారి ఫోన్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా ఏమేమి పెట్టుకోవాలా అని చెప్పేసి అంటే దాని ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంతే తప్ప మీకు మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది, సెంట్రల్ సర్వీస్ నుంచి వస్తుంది. మీరు ఆఫీసులు పోయినారా, మీరు అక్కడ ఏమన్నా అప్లై చేసినారా, లోకల్ ఆఫీసర్లు మిమ్మల్ని ఏమన్నా పదే తిప్పుతున్నారా అని చెప్పేసి అని అడుగుతారు. కాబట్టి అటువంటి పరిస్థితులే. नारायण सेठ ऐसा नहीं सुने तो कैसा? उधर आए तो सर ये तुम्हारा दुकान हो हमारा दुकान होता है, हमारा तुम्हारा नया वाला इंस्पेक्शन आ रहा है। షాప్లో అగరబత్తి లాంటి సార్ అప్పుడు అది ఎందుకు మనకెందుకు? కాబట్టి మీరు పెద్ద రిజిస్ట్రేషన్కి చేపించుకున్నంత మాత్రాన ప్యాకింగ్ చేసే వాళ్ళు మాత్రమే చేసుకోవాలని ఏం లేదు. ప్రతి ఒక్కరూ ఒకసారి అప్లై చేసుకొని పెట్టేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ వస్తుంది. ఒకవేళ సపోజు ఒక 100 ప్యాకెట్లు ఏమన్నా వచ్చినాయి, కొన్నారు, దాని మీద ఏం లేదు, అప్పుడు మీ స్టిక్కరింగ్ వేసుకోవచ్చు. మీ అడ్రస్సు, మీ రేటు, మీ డేట్ ఆఫ్ ప్యాకింగు, మీ ఫోన్ నంబరు అవన్నీ వేసుకునేకి ఈ రీప్యాకింగ్ లైసెన్స్ మీకు ఉపయోగపడుతుంది. ఎన్నో ఖర్చు పెడుతున్నామంట, ఒక 3000 రూపాయలు ఇచ్చేసుకుంటే పర్మనెంట్ అయిపోతుంది. మన ఫుడ్ సేఫ్టీ మాదిరి
సంవత్సరం రెన్యువల్, 2 ఏళ్ళకి రెన్యువల్ ఇట్లాంటివి లేవు. మళ్ళా మేము మిమ్మల్ని అడగము మీ దగ్గర ఉందా రెన్యువల్ చేయించుకున్నారా అనే క్వశ్చన్ రాదు. ఒక్కసారి చేయించుకున్నారంటే అయిపోయా, ఇంకా పర్మనెంట్ అది. కాబట్టి దయచేసి మీరు ఆ రీప్యాకింగ్ లైసెన్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే మన గుంతకల్లో నేను చూసి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదన్నా కానీ వచ్చినవి ఇక్కడ రీప్యాకింగ్ జరుగుతున్నాయి. ప్రతి షాప్లోనూ ఉంటాయి కేజీ ఇవి. సో అటువంటి చోట మీకు కేసు రాసేసి సీజ్ చేసినారంటే డబ్బాలు వెళ్ళిపోతాయి. అవి ఇప్పుడు మాకు కూడా హ్యాండ్ ఓవర్ చేయరు, వెళ్ళిపోతాయి, కర్నూలుకి వెళ్ళిపోతాయి. అవి అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలంటే మళ్ళా డిపార్ట్మెంట్ ఇక్కడ లోకల్ ఆఫీసర్తో రిప్రజెంటేషన్ పెట్టించి అంతా చేపించి ఇచ్చేస్తే ఆ పాటికి ఆ కాజు లోపల పురుగులు పట్టింటాయి. మనకు వచ్చేదానికి పురుగులు తప్ప వేరేటివి ఏంటి రావు. ఈ అవసరము మనకు అవసరం లేదు. ఇప్పుడు మా ఆఫీస్లో కూడా కొన్ని పట్టుకొని వచ్చి పెట్టి ఇచ్చేసినాను. అవి ఈరోజు కూడా నెలల తరబడి పుచ్చిపోతున్నాయి. మనకు ఫుడ్ అనుకోండి, మనం చాలా తప్పు చేస్తున్నాము. 10 మందికి ఉపయోగపడాల్సిన ఫుడ్ని తీసుకొని వచ్చి ఒకసాట పడేసి వేస్టేజ్ కింద సీజ్డ్ అని చెప్పి దాంట్లో పడేస్తున్నాము. అది ఎంత తప్పు? అది 10 మందికి ఉపయోగపడేది. అది కందిపప్పు కావచ్చు, శనగపప్పు కావచ్చు, రైస్ కావచ్చు, ఏదైనా కానీ తినే పదార్థము 10 మందికి ఉపయోగపడేకే ఉండేది. అవి దానిలో తీసుకొని వచ్చి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చేసి పెట్టుకుంటే ఏమి ఇది కాదు. ఇక్కడ మనం లోకల్ అంటే ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేస్తాము. అసలు నేను తీసుకోవడం లేదు కూడా. ఎక్కడ రాస్తే కేసు అక్కడే వదిలేస్తున్నాను. సో దయచేసి అటువంటివి ఇది లేకుండా మీరు రీప్యాకింగ్ లైసెన్స్ కంపల్సరీగా తీసుకోండి. మీరు ఎప్పుడు ఇది వచ్చినా కూడా నంబర్ ఇస్తాను. అక్కడన్నా కర్నూలు కానీ విజయవాడ కానీ మీకు ఇమ్మీడియట్గా మీకు ఏమేమి పెట్టాలో ఆధార్లా లేకపోతే పానా ఏవి పెట్టాలా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పి వాళ్ళకి అన్నీ పంపించేసినారంటే ఆన్లైన్లో ఫీజు కట్టేస్తే అయిపోయాక మీరు కళ్ళు మూసుకొని ఉండొచ్చు. మీ నంబర్కే వచ్చేస్తుంది, నన్ను అడగాల్సిన పనే లేదు. డైరెక్ట్ ఆన్లైన్లో మీకే వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఒక ఫోన్ కాల్ వస్తే కూడా వస్తుంది సెంట్రల్ సర్వీస్ నుంచి. మీరు ఎక్కడైనా అప్లై చేసినారా, ఎవరితో అన్నా కన్సల్ట్ అయినారా, మధ్యలో మిడిల్ బ్రోకర్స్ కానీ ఇట్లా మీడియేటర్స్ ఎవరన్నా ఉన్నారా అని కూడా అడుగుతారు. మీరు ఓపెన్గా చెప్పచ్చు, మేము ఎవరి దగ్గరికి పోలేదు, మేమే డైరెక్ట్ వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి ఫలానా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్పినారు, సబ్మిట్ చేసేసినాము ఆన్లైన్లో, మాకు వచ్చేసింది అని కూడా మీరు చెప్పచ్చు. నేను దాదాపు చెప్పి 6 నెలల పైన అయిపోయింది, ఇంతవరకు మన ఆఫీస్కి ఒక లైసెన్స్ కూడా రాలేదు. అంటే బయట ఏమన్నా ఎక్కడైనా చేయించుకున్నారేమో. అదే ఒక్కసారి ఫోన్ చేస్తే ఏమే ఒక కుటుంబము మా దగ్గరకు వచ్చేసి మీకు ఏదైనా కష్టం అనిపించిందంటే తప్పకుండా రావచ్చు. దాంట్లో ఏదైనా ఉందంటే నేనే రిప్రజెంటేషన్ తీసుకొని మాట్లాడతాను. అయ్యా పలానా వాళ్ళు అప్లై చేసినారు, అది కూడా ఎప్పుడు ఏమి డిలే లేదు, సీరియల్ ప్రకారం వస్తుంది. ఈరోజు ఒక నంబర్ వచ్చింది 101 అనుకోండి, సాయంత్రం వచ్చేదానికి 2000కి పోయింటుంది. అంత స్పీడ్ ఉంటుంది మొత్తం ఆన్లైన్ కాబట్టి. సో కాబట్టి మనం అడుగుతానే ఆ నంబర్ ఇట్లా ఇచ్చేసి చెప్తానే మనం అక్కడున్న పరిచయాల వల్ల ఈజీగా అయిపోతుంది, మీకు వచ్చేస్తాయి కూడా. నేనే కనుక్కుంటా ఎన్నెన్ని పంపిస్తున్నారు ఏం కదా అని. బయట వాళ్ళు చేస్తున్నారు కానీ మన గుంతకల్లో ఎవరు అప్లై చేసుకోలేదు. దాని నుంచి ఏమైనా బరువు మోస్తారో లేకపోతే ఏమన్నా అనేది నాకు తెలియదు కానీ